నమస్తే అవధాని. చైనా కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ పిల్లి రంగు ఏదైతే ఏమిటి దాంతో నాకు సంబంధం లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాచెస్ మౌస్, ఎలకల్ని అది పట్టుకున్నంతసేపు దాని కలర్తో నాకు ఎవరి సంబంధం అంటే ఇక అది దేని గురించి చెప్తారంటే ఫైనల్లీ ఆర్ యూ ఏబుల్ టు డెలివర్ ది గుడ్స్ ఆర్ నాట్ ది మీన్స్. అంటే నువ్వు ఏ సిస్టమ్ ఫాలో అయ్యేవారు దాంతో ఎవరికి సంబంధం లేదు, నువ్వు ఫైనల్ రిజల్ట్ అచీవ్ చేసేవారు లేదా అనేదే లెక్క. ఇది చెప్పడం వస్తూ చెప్తుంటాం. ఈ మధ్య రాజకీయాల్లో పర్టికులర్గా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఏమంటున్నారంటే ప్రతిపక్షాలను చేర్చడం, ప్రతిపక్షాల్లో ఒక చీలిక తీసుకొచ్చి వేరే వర్గాన్ని గుర్తింపు తేవడము, ప్రధాన పక్షాన్ని మైండ్ చేయడము, ఇది బీజేపీ స్ట్రాటజీ. దీనికి మోదీ, అమిత్ షా వాళ్ళ డైరెక్షన్లో జరుగుతూ ఉంటుందని చెప్తుంటారు. అయితే ఇది వీళ్లతో బదులు కాదు, వీళ్లతో ఎడ్డు కాదు. దట్ ఈస్ వన్. అండ్ ఇటువంటి విషయంలో ఏ పార్టీలకి మినహాయింపు ఏమీ లేదు. మీరు ఎక్కడైనా తీసుకోండి. మీరు పంచాయత్ ఎలక్షన్స్ దగ్గర నుంచి జాతీయ స్థాయి ఎలక్షన్స్ వరకు ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం ఉన్న ఏ సందర్భంలో అయినా ఏ పార్టీలోనే తెలుస్తున్నాయి. ఇప్పుడు మనం టీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నా, బీజేపీ గురించి మాట్లాడుకున్నా, కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నా, టీడీపీ ఎవరి గురించి మీరు మాట్లాడచ్చు. ఎస్, అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీస్ విన్నింగ్. గెలిచిన తర్వాత మాత్రమే ఏం చేయాలి. గెలవడానికి ముందు చాలా నీతులు చెప్పిన సందర్భం, అవకాశం వచ్చినప్పుడు అంటే ఆ బోర్డు ఒక లైన్ ఏదో పెట్టుకుని లైన్ క్రాస్ చేయకపోవడం అనేది ఏం లేదు, ఎవరికి లేదు. ఈరోజు కర్ణాటకలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి. బీజేపీ నుంచి ఒక 6 క్రాస్ ఓట్ అయ్యారు. అలాగే దీని నుంచి జేడీఎస్ నుంచి ఒక 4 నుంచి 8 ఓట్లు క్రాస్ అయ్యాయి. కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. అంటే ఐ థింక్ ఇట్ ఈస్ 6+2 అనుకుంటా. 6 సీట్లు కాంగ్రెస్ వాళ్ళు, 2 సీట్లు బీజేపీ వాళ్ళు గెలిచారు. బీజేపీ వాస్తవానికి బీజేపీ మద్దతుతో జేడీఎస్ ఇంకొక సీటు గెలవలేదు, ఓడిపోయింది. క్రాస్ ఓటింగు ఎన్డీఏ మిత్రపక్షాలు అయిన బీజేపీ, జేడీఎస్ రెండింటి జరిగింది.